వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లు దీన్ని భద్రపరచుకోకుంటే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే. దీన్ని సరిచేయించుకోవటం పెన్షనర్గా మన బాధ్యత. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు ఈ సమాచారాన్ని భద్రపరచుకోకపోతే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులే. పెన్షనర్ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ 135 నెలలు పూర్తయినా కూడా రికవరీ ఆపుదల చేయలేదని సబ్ ట్రెజరీ అధికారిని కలవగా వారు ఇంకా 135 నెలలు పూర్తి కాలేదని తెలిపారు. కానీ 3 నెలల ముందే పూర్తయినా కూడా సిఎఫ్ఎంఎస్లో తప్పుగా నమోదు చేశారు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక పెన్షనర్ ఒంగోలు సబ్ ట్రెజరీ పరిధిలో కమ్యూటేషన్ కొరకు సెప్టెంబర్ 17, 2013న బిల్లు పెట్టారు. కమ్యూటేషన్ అమౌంట్ నవంబర్ 7, 2013న వారి అకౌంట్లో జమ చేశారు. ఈ తేదీ సిఎఫ్ఎంఎస్లో నమోదు చేశారు. పెన్షన్ రికవరీ చేసిన తేదీ ప్రకారము 135 నెలలు పూర్తయింది కాబట్టి కమ్యూటేషన్ ఆపమని కోరారు. కమ్యూటేషన్ రికవరీ మాత్రము బిల్లు పెట్టిన తేదీ నుంచి అనగా సెప్టెంబర్ 17, 2013 జరిగింది. ఈ సమాచారం సబ్ ట్రెజరీ అధికారికి తెలపగా ఇది నా పరిధిలో లేదు, సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ రాష్ట్ర పరిధిలో సరిచేయించుకోవాలని తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి జరగవచ్చు. సమాచారం ఉండి పరిశీలన చేసుకున్న వారికే ఆ విషయం తెలుస్తుంది. కొంతమంది తప్పుగా నమోదైనా కూడా గమనించలేకపోతున్నారు. దీనికి కారణం వారి దగ్గర రికవరీ సమాచారం లేకపోవటమే. చాలామంది పెన్షన్లలో కమ్యూటేషన్ రికవరీ ప్రారంభ తేదీ ఎప్పుడో ఆ సమాచారం అందుబాటులో లేదు. ఎక్కువ మంది పెన్షనర్లు కమ్యూటేషన్ జమైన తేదీని తెలుపుతున్నారు. కమ్యూటేషన్ రికవరీ బిల్లు పెట్టిన తేదీ నుంచి జరుగుతుంది. ఇది 1 నెల నుంచి 3 నెలలు ఉంటుంది. జమ అయినటువంటి తేదీతో సంబంధం లేదు అనే విషయాన్ని పెన్షనర్ మిత్రులు గమనించగలరు. కొంతమంది పెన్షన్లకు అదే నెలలో కూడా జమ కావచ్చు. ప్రస్తుతం ఎక్కువ మంది పెన్షనర్లు సబ్ ట్రెజరీ అధికారులు నమోదు చేసిన తేదీ ప్రకారంగానే రికవరీ నిలుపుదల జరుగుతున్నది. తప్పుగా నమోదు కొద్దిమంది పెన్షన్లకు జరగవచ్చు. ఇది గమనించి సరిచేసుకోవాల్సిన బాధ్యత పెన్షనర్పైనే ఉంటుంది. ఈ తప్పులను సరిచేసే విధానము సబ్ ట్రెజరీలో ఉండటం లేదు. సిఎఫ్ఎంఎస్ ఆఫీసు మంగళగిరిలో చేయించుకోమని ట్రెజరీ వారైతే తెలియజేస్తున్నారు. సరిచేసుకోవటం పెన్షనర్లకు చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి కాకినాడకు చెందిన సీనియర్ పెన్షనర్ 80 సంవత్సరాల పైబడి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్నారు. మధ్యలో వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆపుదల జరిగింది. ట్రెజరీకి వెళ్ళి సమాచారం తెలుసుకుంటే అప్పటి వరకు ఉన్న పుట్టిన తేదీలో మార్పు జరిగింది. అందువల్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిలిచిపోయింది. సబ్ ట్రెజరీ వారు ఒక ఇన్సిడెంట్ని రైజ్ చేసి ఒక నెంబర్ ఇచ్చారు. కానీ 2 నెలల తర్వాత మంగళగిరి ఆఫీసులో ఈ సమస్యను పరిష్కరించుకున్నట్లుగా వారు తెలిపారు. జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక పెన్షనర్కు 70 సంవత్సరాలు పూర్తయింది, కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు కాలేదు. కారణం తెలుసుకోగా వారు పుట్టిన తేదీ 1 సంవత్సరం ముందుకు నమోదు చేయబడిందని చెప్పారు. కమ్యూటేషన్ రికవరీ నమోదు విషయంలో తేదీ తప్పుగా నమోదైతే పెన్షనర్లు సరిచేసుకోలేరు. రాష్ట్ర సంఘం వారి దృష్టికి వచ్చిన ఇలాంటి సమస్యలను మంగళగిరి సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ ద్వారా సరిచేయించడంలో శ్రద్ధ చూపాలి. ఏమైనా కమ్యూటేషన్ రికవరీ ప్రారంభ తేదీ లేదా పుట్టిన తేదీకి సంబంధించి కొంతమందికి సమస్యలు ఉన్నా వారికి అవగాహన లేకపోవడం వలన వేలాది రూపాయలను కోల్పోతున్నారు. చాలామంది సీనియర్ పెన్షనర్ల దగ్గర ఈ సమాచారం నోట్ చేసుకొని దాచుకోవాలని అప్పట్లో వారికి అవగాహన లేదు. కమ్యూటేషన్ రికవరీ సమస్యకు పరిష్కారం సబ్ ట్రెజరీ వారు రికవరీ నిలుపుదల చేసిన తేదీలను ట్రెజరీ వారీగా ఇచ్చుటకు రాష్ట్ర సంఘాలు కృషి చేయాలి. లేకుంటే పెన్షనర్లు తమకు న్యాయంగా రావాల్సినటువంటి సొమ్మును కూడా పొందలేక ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సమాచారాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకోకపోతే భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది.